సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయంలో గత 7 రోజులుగా జరిగిన శ్రీ మద్భాగవత సప్తాహ పారాయణ జ్ఞానయజ్ఞం శుక్రవారం జరిగిన రుక్మిణీ కళ్యాణ క్రతువుతో పరిసమాప్తం అయింది. లోక కళ్యాణార్థం ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సంగనభట్ల దిలీప్ కుమార్ శర్మ శ్రీ మద్భాగవతాన్ని పారాయణం చేశారు. శ్రీ మద్భాగవత సప్తాహ పారాయణ జ్ఞానయజ్ఞం ముగింపు కార్యక్రమంలో భాగంగా జరిగిన శ్రీ రుక్మిణీ కళ్యాణంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ మాట్లాడుతూ విశ్వక్షేమాన్ని కాంక్షించే భక్తుల సహకారంతో సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయంలో 7 నెలల పాటు ప్రతి నెల 7 రోజులు శ్రీ మద్భాగవత సప్తాహ పారాయణం జరుగుతుందని చెప్పారు. ఈ ఆషాఢమాసం మొదలుకొని పుష్యమాసం వరకు ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శ్రీ మద్భాగవత సప్తాహ పారాయణం ముగింపు రోజున శ్రీ రుక్మిణీ కళ్యాణం జరుగుతుందని కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ అన్నారు. బ్రహ్మశ్రీ సంగనభట్ల దిలీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ భాగవతం వినడం ద్వారా సకల పాపాలు హరిస్తాయని చెప్పారు. శ్రీ మద్భాగవతంలో ఎంతో అపూర్వమైన ఘట్టం శ్రీ రుక్మిణీ కళ్యాణం విన్నా, చదివినా, కళ్యాణం చూసిన యుక్త వయస్సు వారికి త్వరలో పెళ్లి జరుగుతుందని తెలిపారు. ప్రతి నెలలో జరిగే శ్రీ మద్భాగవత సప్తాహ పారాయణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించాలని సంగనభట్ల దిలీప్ కుమార్ శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. श्री भगवान वाजा ऊर्धपुलमशाकमश्वत्थं प्राभ्रव्यं छन्दांसि वर्णास्तम वेदसवेदविदं अष्टोर्धं प्रभुता तस्शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः अष्टमूलान्यनुसन्ततानि धर्मान् वन्दे मनुष्यलोके हरोमस्य सर्वलभ्यते आन्दोलन धार्मिक आस्तिक महाशैलारा మన ఈశ్వరపురంలో ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్రరాజంలో 7 రోజుల నుండి దీక్షతో సప్తమి మొదలుకొని ఈరోజు వరకు శ్రీమద్ భాగవత సప్తాహ పారాయణ కార్యక్రమం నిర్వహించబడింది. పారాయణం జరిపే మహానుభావులు బ్రహ్మశ్రీ సంగనభట్ల దిలీప్ కుమార్ శర్మ గారు ధర్మపురి నివాసులు చక్కగా భక్తితో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని అనుష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య సంకల్పించే ఒక అజ్ఞాత భక్తుడిచే 7 నెలల దీక్షతో ఈ చాతుర్మాస్యంలో ప్రారంభించి ప్రతి కృష్ణపక్షంలో ఆషాఢమాసం నుండి ప్రారంభింపబడిన ఈ కార్యక్రమం పుష్యమాస కృష్ణపక్షం వరకు 7 మాసములు ఇదే విధంగా ప్రతి నెలలో సప్తాహ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. చివరి రోజున రుక్మిణీ కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మోక్షప్రదమైనటువంటి యొక్క ఈ శ్రీమద్ భాగవత పారాయణాన్ని శ్రవణం చేసి
రుక్మిణి కళ్యాణోత్సవాన్ని దర్శించి మనందరం కూడా ఆ రాధా రుక్మిణి సమేతుడైనటువంటి యొక్క పరబ్రహ్మణ్యమూర్తి అయినటువంటి యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క పరిపూర్ణ చరణానుగ్రహాన్ని పొంది ధన్యులు కావలసిందిగా సహృదయంగా మనవి చేస్తూ ఉన్నాను. గోపాలకృష్ణ భగవానికి జై. శ్రీమద్భాగవతము అనేటువంటిది మహాపురాణము. మనకు సాక్షాత్తు నారాయణమూర్తి వేదములు అందరికీ అర్థం కావు కనుక లోకక్షేమం కోసమై ఈ వేదార్థం అందరికీ కూడా చెందాలి, అన్ని వర్ణాల వారికి అందరికీ కూడా చెందాలి అని చెప్పి లోక కళ్యాణార్థమై ఈ పురాణాలన్నీ మహాపురాణాలు ఉపపురాణాలు అన్నీ కూడా రచన చేయడం జరిగింది. అయితే ఇది ఆరంభం ఎట్లా అయింది అనే విషయం చూసినట్టయితే మనకు నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః అని. అంటే ఎట్లా అయితే ఒక రావి చెట్టు అశ్వత్థ వృక్షం ఎట్లానైతే వేర్లతో పాటుగా భూమిలోంచి ఎట్లా అయితే గట్టిగా ఉంటుందో దానికి ఉన్న శాఖలు ఆకులు ఏ విధంగానైతే విస్తరించి ఉంటాయో అదేవిధంగా ఇక్కడ నిగమ కల్పతరోరు గలితం ఫలం అని చెప్తారు ఇక్కడ. మరి ఇటువంటి భాగవతం అనేటువంటిది ఏమిటి అంటే ఇది అమృతం కన్నా ఎక్కువ. నిగమ కల్పతరోరు గలితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం. మామూలుగా ఏదైనా మామిడి పండు కానీ తీసుకొని తిన్నట్టయితే తీయగా ఉంటుంది. మన సమాజంలో ఎవరు కొంటుంటామో అదే ఒకవేళ చిలుక కొరికినట్టయితే ఇంకా తీపి ఎక్కువ అవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఇక్కడ శ్రీమద్భాగవతం అనేటువంటిది శుకముఖాదమృత ద్రవ సంయుతం శుకమహర్షి ద్వారా వెలువడింది కాబట్టి పరీక్షిత్ మహారాజుకు ఆ అమృత రసం అనేటువంటిది అందరము తాగాలి. మరి ఈ రసాన్ని ఎట్లా తాగాలి అంటే కూడా చెప్తూ ఉంటారు, పవిష్ట కర్ణరంధ్రేణ అని. అంటే ఇది నోటితో తాగేది కాదు, చెవుల ద్వారా తాగేది అని చెప్తూ ఉంటారు. ఏమకల్పతరోరు గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవిభావుకాః. అంటే ఎవరైతే శ్రీకృష్ణ చరణాలను ఆశ్రయించున్నారో, ఎవరైతే శ్రీకృష్ణ భక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అమృతం కన్నా కూడా ఎక్కువ సేవించాల్సిన అవసరం ఉన్నది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పినట్టుగానే ఏ విధంగానైతే ఆ అశ్వత్థ వృక్షం వేర్లతో పాటుగా గట్టిగా నిలిచి ఉన్నదో అదే వేద స్వరూపం. దానికి ఏ విధంగానైతే శాఖలు ఉన్నాయో, చెట్లు కొమ్మలు ఎట్లాంటి పెరుగుతున్నాయో అవే పురాణాలు, శాస్త్రములు ఇవన్నీ కూడా, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకు విస్తరించి ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకవేళ వేదం వృక్షం అనేటువంటిది ఎట్లా భూమిలో ఉన్నదో ఆ రసమంతా అంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ కూడా మన భాషలో చెప్పాలి అంటే ఆ పండ్ల రసమంతా కూడా ఏకీకృత్యం చేసి ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ కూడా రసం తీసి తాగితే ఏ ఫలం వస్తుందో అది శ్రీమద్భాగవతము పారాయణము కానీ వింటే కానీ వస్తుంది చెప్తారు. అందుకోసమే ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు, ఏమిటి అంటే అన్నిటికన్నా ముఖ్యమైన భక్తి ఏది అంటే నవవిధ భక్తులలో చెప్తూ ఉంటాడు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. అయితే దీంట్లో మొట్టమొదటి ఏం చెప్తూ ఉంటాడు అంటే శ్రవణ భక్తియే. శ్రవణ భక్తి ముఖ్యమైనటువంటిది. ఎందుకే వాడిని చెప్పేవాడు చెప్తూ ఉంటే వినేవాళ్ళు వినలేదు అనుకోండి,
చెప్పేవానికి ఏం లాభం లేదు, వినేవాళ్ళకి ఏం లాభం లేదు. ఒకసారి రామాయణంలో చెప్తూ ఉంటారు, వక్త శ్రోతాచ దుర్లభ అని. చెప్పేవాడు చెప్పినప్పుడు వినకపోతే వినేవాళ్ళ భాగ్యం ఉండదు, రెండు రకాలుగా. అందుకోసమే ఈ భాగవతం విషయంలో మహాత్ములు చెప్తూ ఉంటారు, ఏమిటి అంటే వక్తారం శ్రోత్రుడు ఎవరు చెప్తూ ఉంటారో, ఎవరు వింటూ ఉంటారో, ఎవరు ప్రశ్నలు వేస్తూ ఉంటారో దీని గురించి, అంటే ప్రశ్నలు అంటే ఏదో పరీక్ష అని కాదు, జిజ్ఞాస, తెలుసుకోవడం, దీన్ని భాగవతం గురించి తెలుసుకోవడం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా పవిత్రంగా చేస్తుంది భాగవతం. ఎట్లానైతే శరత్కాలంలో నీళ్లు ఏ విధంగానైతే వర్ష ఋతువులు వచ్చినటువంటి ఆ వరదలను ఏ విధంగా శుద్ధి చేస్తుందో ఆ విధంగా సలిలం యథ అంటే సలిలం యథా శరద్ అని భాగవత వాక్యం. ఈ మురికి నీటినన్నీ కూడా వర్షాకాలంలో వచ్చే మురికి నీటిని తీసివేస్తుంది శరదృతువు, దాని ప్రత్యేకత అది. అలానే ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కృష్ణభక్తి అనేటువంటిది లభ్యం అవుతుంది. ఈ కృష్ణభక్తి లభ్యమైన తర్వాతకు మిగతా కోరికలన్నీ ఏవి కూడా మనకు కలగవు. ఎందుకంటే అత్యుత్తమైనటువంటి మనకు పదవి పొందిన తర్వాతకు చిన్న పదవుల గురించి ఆసక్తి ఉండదు కదా. అలానే ఈ భాగవతం అనేటువంటిది శ్రవణ భాగ్యం కలిగిన తర్వాతకు మిగతా ఏ కోరికలు కూడా ఉండవు. అయితే వ్యాసుల వారు లోకల్యాణార్థమై ఈ వేదాలు అందరికీ కావాలి అని చెప్పి, అర్థం కావాలి అని చెప్పి, చెందాలి అని చెప్పి, అందరూ కూడా సనాతన ధర్మంలో నడుచుకోవాలి, ధర్మం ఆచరించాలి అని చెప్పి మనం కొన్ని అంటూ ఉంటాం, బుక్కిటి పురాణాలు అంటూ ఉంటాం, ఏదో కథ చెప్తున్నారని కాదు. సత్యం వద అనేటువంటి ఒక ఉపనిషత్తు వాక్యము మనకు అర్థం కావాలంటే సామాన్యంగా అర్థం కాదు. దానికి హరిత్యంతో ఉపాఖ్యానం అనేటువంటిది కూడా చెప్పినారు. ధర్మం చర అంటే ధర్మం ఆచరించు అంటే ఏం తెలుసు, ధర్మం అంటే తెలియదా మనకు. అటువంటి ధర్మాన్ని ఆచరించాలంటే ఎవరు ధర్మమూర్తి అంటే రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్రమూర్తిని ధర్మస్వరూపంగా మనం చూస్తాం. అటువంటి ఒక్కొక్క వాక్యం కోసమే రామాయణం పుట్టింది. ధర్మంచర అంటే ధర్మమూర్తి ఎవరు అంటే ధర్మం తెలుసుకోవాలంటే రాముని చూడాలి, రాముని వల్ల నడుచుకోవాలి, ఆయనని అనుసరించాలి. కృష్ణుని అనుసరించకూడదు, రాముని అనుసరించాలి, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి. అందుకోసమే భాగవతము కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి, రాముణ్ణి అనుసరించాలి, కృష్ణుణ్ణి స్మరణ చేసుకోవాలి. కనుక ఇటువంటి భాగవతము అష్టాదశ పురాణాలన్నీ కూడా వ్యాసుల వారు మనకు సూక్ష్మంగా తెలియజేస్తున్నారు. ఏమిటి? మద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కారాన్ని పురాణాన్ని పృథక్ అంటే ఒక్కొక్క అక్షరాన్ని మనకు దీన్ని చెప్తున్నారు. మద్వయం మత్స్యపురాణము, మార్కండేయ పురాణము, మద్వయం భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వామన విష్ణు వరాహ రూపాలు, ఇవన్నీ మహాపురాణాలు. అనాపలింగ కూస్కారాన్ని అగ్నిపురాణము, నారద పురాణము, పద్మపురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, పూర్వపురాణము, గరుడ పురాణము. ఈ విధంగా 18 పురాణాలు కూడా మనకు ఒక శ్లోకంలో పెద్దల ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే వీటి స్మరణ చేస్తే చదవకున్న పుస్తకాలు ఇంట్లో ఉండాలంటారు. ఎందుకంటే ఏ సమయానికి ఏ బుద్ధి పడుతుందో ఆ పుస్తకాన్ని మనకు చదివే యోగ్యత కలుగుతుంది. చెవులు ఉన్నాయి కాబట్టి ప్రహ్లాదు చెప్పినాడు కదా, నవవిధ భక్తులలో మనం ఇక్కడి నుంచి భాగ్యనగరం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళవచ్చు, బండి మీద వెళ్ళవచ్చు, కారులో వెళ్ళవచ్చు. అలా నవవిధ భక్తులలో ఏదైనా స్వీకరించవచ్చు. కానీ మొట్టమొదటి శ్రవణ భక్తి అనేటువంటిది చెప్పినాడు. శ్రవణం, కీర్తయ, ఇష్టం, తర్వాత కీర్తనం, తర్వాత విశ్వస్మరణం, ఇవన్నీ కూడా ఒక్కొక్క భక్తిని చెప్తూ ఉంటాడు. అయితే ఈ వ్యాసుల వారు ఏ విధంగా చెప్పినారంటే మొట్టమొదలు కస్మయ్యేన విభాషతో యముదులో జ్ఞాన ప్రదీపపుర తద్రూపేణ చ నారదాయమునయా కృష్ణాయ ద్రూపిన అంటారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాగవతం అనేటువంటిది అంటే సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క నాభిగమనంలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ, పరబ్రహ్మ ఏదైతే ఉన్నారో చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మకు మొట్టమొదలుగా ఈ నారాయణమూర్తి ఉపదేశం చేసినాడు బ్రహ్మకు. ఎందుకంటే సృష్టి నిర్మాణం అయినా కానీ ఏదైనా కానీ ఆయన ద్వారా వచ్చినటువంటి విషయం. ఈ బ్రహ్మగారు ఏం చేసినారంటే తన మానసపుత్రుడైనటువంటి ముఖ్యంగా మహాయోగీశ్వరుడు, మునీశ్వరుడు, దేవ యోగి అయినటువంటి నారద మహర్షి కూడా ఈ విషయాన్ని, ఈ భాగవతాన్ని చెప్పడం జరిగింది. అయితే చూడండి, అక్కడ బ్రహ్మగారు నారదుడికి ఉపదేశించింది ఏంటంటే చతుశ్లోకి భాగవతం మాత్రం, 4 శ్లోకాలలో మాత్రమే శ్రీమద్భాగవతం చెప్పడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. అయితే మనకు వచ్చేసరికి నారదుని ద్వారా ఎవరికి వచ్చిన తర్వాతకు సాక్షాత్ నారాయణ అంశ
బాదరాయుడైనటువంటి శ్రీ వేదవ్యాసుల వారికి ఉపదేశించడం జరిగింది. అంటే ఆయన ద్వారా మళ్ళీ 18,000 శ్లోకాలు కలిగినటువంటి ఈ శ్రీమద్ భాగవతము ఆయన రచించారు. మరి ఎందుకు ఇంత భేదము? ఆయనకు 4 శ్లోకాలు ఎందుకు, మనకు 18 శ్లోకాలు ఎందుకు అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్లకు ఉపదేశం జరుగుతుంది. కాబట్టి ఆ బ్రహ్మగారికి ఏం చెప్పారో మనకు తెలియదు, కానీ ఆ బ్రహ్మగారు మాత్రము నారదుడికి చతుశ్లోకి భాగవత 4 శ్లోకాలను అర్థమయ్యేటట్టు మొత్తం సారమంతా కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అందరికీ ముఖ్యంగా కలియుగంలో ఎవరికి కూడా కర్మం కానీ ధర్మం కానీ అలానే ఆస్తికత్వం కానీ ఉండదు. కాబట్టి అన్ని చరిత్రలు ఉదాహరణలతో పాటుగా 18 శ్లోకాలు కూడా వేదవ్యాసుల వారు మనకు రచించి జరిగింది. ఎందుకంటే ఎంతో ఉదాహరణలు ఉపాఖ్యాలు చెప్తే కానీ మనకు అర్థం కాదు. కనుక అటువంటి శ్రీమద్ భాగవతము వేదవ్యాసుల ద్వారా నారద మహామునికి, నారద మహాముని ద్వారా శ్రీ వ్యాసుల వారికి ఉపదేశించడం జరిగింది. ఆ వేదవ్యాసుల వారు 18 శ్లోకాలతోని ఎవరు చెప్పినారు అంటే తన కుమారుడైనటువంటి ప్రవ్రజంత మనుపేత కృత్యం ద్వైపాయనో అవిరహక అతర ఆజుహావ పుత్రే తన్మయతయా తర గోవినేదు తం జాతం అంటే ఆ శుక మహర్షికి ఉపదేశం చేయడం జరిగింది. ఆ శుక మహర్షి ఎటువంటి వాడు అంటే తెలుసుకోవాల్సిన విషయం, సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా ఆయనే తిరిగేవాడు. ఒక 2 నిమిషాలు కూడా అంటే గోదోహన పర్యంతం పాలు పిండే సమయానికి ఎంత సమయం అయితే పడుతుందో ఆ సమయం కూడా ఒక దిక్కు ఉండేవాడు కాదు శుక మహర్షి. ఎందుకంటే సత్సంగం అనేటువంటి ముఖ్యం కదా, ఎక్కడ కూర్చుంటో ఏమవుతుందో ఆయనకు అంటేదేం కాదు. కానీ ఈ దుస్సంగం అంటేది కాదు, కానీ సత్సంగం ఎప్పుడు ఆయన వెంట ఉంటే సత్సంగం. కాబట్టి వట్టి ముచ్చట్లు వట్టి విషయాలు ఆయనకు అక్కర్లేదు. ఒక్కొక్కసారి వేద వ్యాసుల వారే ఆశ్చర్యపోయినారు, నా కొడుకు ఇంత ఏమిటి అని. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే పలుకుతూ ఉంటే చెట్లు కూడా పలికాయట. ఎందుకంటే ఆయన శుక మహర్షి సర్వత్రా బ్రహ్మ. ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయనుకోండి, ఈ స్తంభాలలో పలికి ఆ చెట్లు కూడా పలికి ఆయన పిలుస్తూ ఉంటే. ఎందుకంటే సర్వత్రా బ్రహ్మ చూసిన వాడు శుక మహర్షి. ఒక్కోసారి వ్యాసుల వారే ఆలోచించారు, నాకన్నా నా కొడుకే గొప్పవాడు కాదు. ఎందుకు అంటే అటువంటి ఆలోచన బ్రహ్మతత్వం అనేటువంటిది పూర్ణ బ్రహ్మ సనాతనం, అటువంటి పూర్ణ బ్రహ్మ లక్షణాలు అనేటువంటి శుక మహర్షికి ఉన్నాయి. కాబట్టి ఆవు పాలు పిండే సమయాన్ని కూడా ఎక్కువ ఉండకుండా ఉండే లక్షణం శుక మహర్షి. అయితే చెప్పే ఉద్దేశం ఏమిటంటే శ్రీమద్ భాగవతం అనేటువంటిది ముఖ్యంగా మన వరకు ఎట్లా వచ్చింది అంటే ఏదైనా గురు శిష్య పరంపరగా శ్రీమన్నారాయణమూర్తి దగ్గర నుంచి వచ్చి మధ్యలో బ్రహ్మగారికి, నారద మహామునికి, ఆ వ్యాసుల వారికి, శుక మహర్షికి, పరీక్షిత్తుకు చెప్పిన ద్వారా మనకు సూత మహాముని, సౌదకాది ఋషులందరి ద్వారా కూడా మనకు గురు పరంపరగా ఇది లభించినటువంటిది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ద్వాపర యుగాంతం అవుతుందో, పరీక్షిత్ మహారాజు చివరి రాజుగా సుమారుగా చక్కగా ధర్మ పరిపాలన చేస్తూ ఉంటాడో ఆ సంబంధంలో కలి ప్రభావం అనేటువంటిది ఆరంభమవుతుంది. ఆ ఆరంభమైనప్పుడు ధర్మం అనేటువంటిది ఒకే కాలు మీద 4 పాదాల ధర్మం ఒకే పాదం మీద నడుస్తూ ఉంటుందో అప్పుడు కలి ప్రారంభమైనప్పుడు ఒకానొక సందర్భంలో పరీక్షిత్తు మహారాజు అడవికి వెళ్ళినప్పుడు ఒక ముని ఆశ్రమంలో దాహం తీసుకుందామని అడిగినప్పుడు ఆ ముని మహాతపస్సులో సమాధి యోగంలో ఉండగా ఆయనకు చిత్తం లేకుండా ఉంటే నేను రాజు వచ్చినప్పుడు నాకు మంచినీళ్ళు అడుగుతాయి ఇవ్వవా అని చెప్పి ఆ బుద్ధి శమీక మహామునేటువంటి చాలా తపస్సులో ఉండగా అడిగాడు. ఆయనకు ఈ ఆలోచన లేదు అసలు. అయినప్పటికీ కూడా ఆ బుద్ధి అనేటువంటిది ఆ సమయంలో నష్టపరిచాడు. ఎట్లా అంటే ఒక సర్పాన్ని, మృత సర్పాన్ని తీసుకువెళ్ళి ఆయన మెడలు వేశాడు. ఒక రాజుకు, ధార్మికుడికి ఆ బుద్ధి ఉంటుందా అంటే దాని పూర్వ వృత్తాంతం అనేది వేరే కథ ఉన్నది. అందుకోసమే వస్త్రాలు కానీ, పూర్వార్జితం కానీ, ఏదైనా కానీ ఆలోచన చేసి మనం ధరించాలి. దానికి ఒక కథ ఉన్నది. అదొక పూర్వ రాజులలో ఆయన యొక్క ముత్తాతను మాత్రం ఆ కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం తీసుకొని ఈయన బయలుదేరాడు అని చెప్పి కథ ఉన్నది. కాబట్టి ఆ కిరీటం ధరించాడు కాబట్టి ఆ బుద్ధి అనేది ప్రవేశించలేదు. ఎందుకు అంటే అది కూడా స్వర్ణమయం, బంగారం కదా. సరే, ఆ విషయం లోపల ఆ శమీక మహాముని సర్పం దాల్చిన విషయాన్ని ఆయన కొడుకు శృంగి అనేటువంటి అతను తెలుసుకున్నాడు. వచ్చే వరకు చూశాడు. మా నాన్నకి ఎవరైతే ఇలా చేశారో ఎవరైనా కానీ వాడు ఈ రోజు నుంచి సప్తమే అని 7వ రోజు నాడు ఈ తక్షకుడు అనేటువంటి సర్పం చేత
కాటు వేసి మృతి చెందుగాక అని శాపం ఇస్తారు. ఈ భయానక శాపం విని ఆయన సమాధి స్థితిలోంచి వచ్చి అప్పుడు అంటే ఎంత పని చేసేవాడు యోగవాడితో తెలుసుకున్నాడు, అది జ్ఞానంతో తెలుసుకున్నవాడు. వచ్చినవాడు ఎవరు అంటే సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు వచ్చాడు, ఆ ధర్మస్వరూపం ఆయన కూడా. కనుక అయ్యో ఎంత పని చేసావురా, ఇది నువ్వు చేసే పని కాదు, సరే అయినదేదో అయినది, మనకి తిరుగులేదు శాపం, కానీ ఈ విషయాన్ని మాత్రం నువ్వు రాజుగారికి చేరజేయాలి అని చెప్పగానే ఆ ఋషికుమారుడైనటువంటి శృంగి వచ్చి పరీక్షిత్ మహారాజు చెప్పడం జరిగింది, అయ్యా ఈ విషయం జరిగింది కాబట్టి 7వ రోజు నీ మృత్యు నిశ్చయం. దీనిలో 2 రకాలుగా ఉంటుంది. మృత్యు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మృత్యు వచ్చింది పరీక్షిత్ మహారాజు మాన 2 తీర్ల ఆలోచనలు ఉంటాయి కదా, అయ్యో ఇట్లా శాపం ఇచ్చాడు, కానీ ఆయన అట్లా అనుకోలేదు. 7 రోజులు నాకు తెలిసింది మృత్యు ఉన్నదని, కానీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనేటువంటిది నిశ్చయమై చాలామందిని చాలా రోజులను బ్రాహ్మణులు అందరూ అడిగితే చాలామంది చాలా రకాలుగా మనం చెప్పినట్టుగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ట్రీట్మెంట్ చేయాలంటే అవన్నీ చెప్పినట్టుగానే అందరూ కూడా 7 రోజులలో నేను ఏం చేయాలి అనే విషయాన్ని అవజ్ఞ చేసినట్టయితే చివరగా హరిద్వారంకు వెళ్ళి అక్కడ భాగవతము అనేటువంటి సప్తాహ యజ్ఞం ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు అనే విషయాన్ని గ్రహించి అన్ని పర్వతాలు ఋషులు మునులు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా స్వస్వస్వరూపాలుగా నదులన్నీ కూడా స్వస్వరూపాలుగా వచ్చి కూర్చున్నాయి అక్కడ హరిద్వారంలో. అప్పుడు సాక్షాత్ మహామునీశ్వరుడు వస్తున్నాడు, ఎవరు శుక మహర్షి. అప్పుడు ఆయన చరణు వచ్చాడు, అయ్యా నా పరిస్థితి ఉన్నది అని చెప్పగానే ఎప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గోదోహన మాత్రం ఉన్నటువంటి శుక మహర్షి ఈ రాజుగారిని అనుగ్రహించటకై ఒక స్థానంలో అక్కడనే కూర్చొని ఆయనకు ఈ సప్తాహ విధానం లోపల శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు అనేటువంటిది ఉపదేశం చేయడం జరిగింది. ఇది అంతా కథ కూడా ఈ భాగవతంలో 18 శ్లోకాల కథ కూడా ఆ శుక పరీక్షిత్ సంవాదమే మనకు చెప్పడం జరిగింది. అయితే సరే దీనిలో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా అయినా కానీ కృష్ణ భక్తి కావాలి, ఆ భక్తి ఎలా పొందాలి అనే విషయాన్ని ఈ భాగవతం అనేటువంటి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మహాత్ములు చెప్తూ ఉంటారు, కృతయుగం త్రేతాయుగం ద్వాపరం కలియుగాలలో కలియుగంకి వచ్చేసరికి మందభ్రష్టులు మందభాగ్యులు ఆయుష్ తక్కువ సదాలోచన అనేటువంటిది లేకుండా ఇవన్నీ కూడా కలియుగ ధర్మ లక్షణాలు. అన్నీ పటాటం భయంకరంగా అన్నట్టు అన్ని అట్టహాసంగా చేసే కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి తప్పించి అసలు భక్తి అనేటువంటిది ఉండదు. అందులో ఎప్పుడు ఎల్లకాలం కూడా కాయన వాచ మనస అన్నట్టు ఎప్పుడు కూడా పాపకర్మలు పాప ఆలోచనలే ఉంటూ ఉంటాయి. మరి అటువంటి భక్తిని కలియుగంలో కేవలం భక్తితోనే నామ సంకీర్తనంతోనే మోక్షాన్ని పొందవచ్చని మనకు శాస్త్రం చెప్తున్నారు. ఇదే భాగవత శాస్త్రం కూడా చెప్తున్నారు. కనుక ఇటువంటి భాగవత శాస్త్రం అనేటువంటిది ఎవరైతే వినరో ఆ జన్మ మాత్రం అపి అంటాడు. అంటే జీవితంలో ఒక్కసారైనా కానీ భాగవతం అనేటువంటి శ్రవణం చేయకుంటే ఎటువంటి వాడు అంటే ఖరవద్భుత అంటే తల్లికి 9 మాసాలు బాధ పెట్టినటువంటి వాడే తప్పించి వాడు భూమిపైకి వచ్చి ఏం చేసినాడు కాదు, గాడిదలాగా చండాలవత్ అంటాడు. అటువంటి 9 నెలలు అమ్మకు తల్లికి కష్టపెట్టిన వాడే తప్పించి ఏమీ లాభం లేదు. కనుక ఇటువంటి భాగవత శ్రవణం అనేటువంటిది జీవితంలో ఒక్కసారైనా మనం చేయవలసినటువంటి ఆవశ్యకతను తప్పకుండా చెప్పినారు. అయితే మరి మహాత్ములు చెప్తూ ఉంటారు, మరి అలా రావాలంటే కూడా వట్టినే రాదు, ఏదో పైసలు పెట్టి కూర్చుంటే రాదు. జన్మాంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేదు. జన్మజన్మాంతరంలో నీకు ఏదైనా బ్యాలెన్స్ భక్తి ఉన్నట్టయితే మోక్ష పుణ్యం ఉన్నట్టయితే మాత్రమే ఈ భాగవత శ్రవణం అంటే వినాలి అనేటువంటి భక్తి మాత్రం కలుగుతుంది, లేకపోతే కాదు. ఇదొక పరీక్ష. ఇది వినడం వల్ల సుమారుగా తొందరగా అర్థం కాదు. కథలు చెప్తుంటే నిద్ర వస్తుంది, ఇంకా ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కసారి రైలు పట్టాలకు వచ్చినట్టుగా ఒక్కసారి అయితే ఈ తొగలు పడినట్టయితే కృష్ణభక్తి కలిగినట్టయితే ఇది సులువుగా. అందుకోసమే పండితులకు ఇది వరకు పరీక్ష అంటే పండితులకు పరీక్ష, భాగవతమైన పరీక్ష పండితులకు. ఎందుకంటే అంత జ్ఞానం దీంట్లో ఉన్నారు, అంత రహస్యాలు దీంట్లో ఉన్నాయి. అందుకోసమే పండితులకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు. కానీ మనలాంటి వాళ్ళకి ఎట్లా అంటే కేవలంగా భక్తితోనే మనం సేవించవచ్చు. దీన్ని భక్తితోని భాగవతాన్ని సేవించాలి. అందుకోసమే దీనికి భక్తి జ్ఞాన వైరాగ్యాలే కీలకం. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎన్నో కోరికలతో చేస్తూ ఉంటాం. కానీ ఇది కోరికలే కాదు, ఇది
ఆత్మాను ఉద్ధరేదన్నట్టు మనం ఉద్ధరణ కోసం చేసుకునేటువంటిది చేయించేటువంటిది. కనుక లోకక్షేమం కోసమై శ్రీ వ్యాసుల వారు ఈ మహాభాగవతాన్ని మనకు అందించినారు. ఎన్నో కథలు, ఎన్నో ఉదాహరణలు. దాంట్లో ముఖ్యంగా దీని అనుసంధానకర్త అనేటువంటిది నారద మహాముని చాలా గొప్పవారు. మనకు దురదృష్టవశాత్తు సినిమాల్లో నారదులను ఎట్లా చూపిస్తున్నారంటే జోకర్గా చూపిస్తున్నారు. మనకు నారద మహాముని ఒక్కో సందర్భంలో వ్యాసుల వారు ఈ 18 పురాణాలు రాసినప్పటికీ కూడా అయోమయంలో ఉన్నాడు, ఏదో అసంతృప్తిగా ఉన్నాడు, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నాడు. అంటే ఆ సందర్భంలో నారద మహాముని వచ్చినవాడు అక్కడికి వ్యాసుల వారి దగ్గరికి రాగానే అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చారు, నమస్కారం చేశాడు. నీ చింత కారణం ఏమిటి అని చెప్పగానే అప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు, ఏదో అసంతృప్తి చెప్పరాలని అసంతృప్తి దానిలో ఉన్నదయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు చెప్తాడు సూక్ష్మంగా ఏమిటి అంటే నారదుడు ఎంత గొప్పవారు అనేటువంటిది ఇక్కడ చెప్తారు. సాక్షాత్తు నారాయణ వంశ అయినటువంటి వేదవ్యాసుల వారు సకల వేదాలన్నీ కూడా ఈ పురాణాలను నిక్షిప్తం చేసిన రహస్యాలన్నీ తెలిసిన వాడినప్పటికీ కూడా ఆ ప్రశ్న అర్థం చేసుకొని చెప్తూ ఉంటాడు. ఏమిటంటే అయ్యా, నువ్వు అన్నీ రచించావు, కానీ ఎవరైతే కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది చెప్తున్నారో ఆ కృష్ణుని పరిపూర్ణంగా మీరు రాయలేదు ఎక్కడ. కనుక ఆ కృష్ణ తత్వాన్ని కూడా నువ్వు రాసినట్టయితే తప్పకుండాగా నీకు మనశ్శాంతి ఇస్తుంది, అన్ని రకాలుగా యోగిస్తుంది చెప్పగానే అప్పుడు శ్రీమద్ భాగవత పురాణం అనేటువంటిది కూడా ఆయనే జరిగింది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జన్మాంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేదని. అంటే నారద మహాముని కూడా అటువంటి సందర్భం వచ్చింది. నారదు జన్మ ఏమిటి అనే ఉత్తాంతం చూసినట్టయితే కూడా పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు ఆయన. దాసీపుత్రుడైతే చూడండి, ఇప్పుడు చాతుర్మాస్యాలు కదా, చాతుర్మాస్యాలలో ఋషులు, మునులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఒక దిక్కు అనుష్ఠానం చేస్తూ ఉంటారు కదా. ఆ అనుష్ఠానం చేసే సమయంలో ఈ పూర్వజన్మలో నారదుని వారి యొక్క తల్లి సేవ చేసేది అక్కడ వాళ్ళందరికీ కూడా. ఆ సేవ చేస్తూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలుగా నారదులు పూర్వజన్మలో కూడా ఈయన కూడా సేవ చేస్తూ ఉండగా ఒకసారి అకస్మాత్తుగా వాళ్ళ తల్లి మరణించడం జరిగింది. తల్లి మరణించగానే ఈయన కూడా ఏం చేసినాడు, వీళ్ళకి సేవ చేస్తూనే ఉన్నాడు. చేస్తూ వాళ్ళు చెప్పే వేద వాక్యాలు కానీ ఆధ్యాత్మ చింతన కానీ ఎప్పుడు కూడా వింటూనే ఉన్నాడు. ఎందుకంటే వినడం లక్షణం కదా, భక్తి లక్షణం కదా, వింటూనే ఉన్నాడు. వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన భోజనం చేసిన ఉచ్చిష్టం ఏదో ఉన్నదో తింటూనే ఉన్నాడు ప్రసాదంగా. ఇవన్నీ కూడా మొత్తం ఆ ఋషులు, బ్రాహ్మణుల యొక్క సాంగత్యంతో, సత్సంగత్యంతో ఈయనే పూర్ణంగా అనుగ్రహం పొందినవాడినాడు. అయితే ఎప్పుడైతే ఈ చాతుర్మాస వ్రతం అయిపోయిన తర్వాత, అనుష్ఠానం అయిన తర్వాత ఈ నారదుల వారి యొక్క భక్తిని చూసి వాళ్ళు చక్కగా అనుగ్రహించారు. అందరూ కూడా ఏమనుగ్రహించారు, నీకు నీ సేవకు మేము చాలా సంతోషించాము, కాబట్టి నీకు వచ్చే జన్మలో సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క భక్తి కలుగుతుంది, నీకు ఉత్తమమైనటువంటి పదవి లభిస్తుందని చెప్పగానే ఆ జన్మ తర్వాతకు వచ్చేది నారద మహాముని. ఆయన ఎవరు? దేవమునులలో గొప్పవాడు. చాలా రాజఋషులు ఉంటారు, బ్రహ్మఋషులు ఉంటారు కదా. దేవ ఋషులలో నారదు చాలా గొప్పవాడు. ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. కనుక ఆ నారదు నుండి మనం రోజు ఒక స్మరణ చేసినా కానీ నారదు భక్తి సూత్రాలు ఉంటాయి, నారదుల వారి చెప్పినటువంటి భక్తి సూత్రాలు. కాబట్టి ఆ నారదుల వారిని ఒకసారి స్మరణ చేసినా కానీ మనం ఆ విష్ణు యొక్క మార్గము, పదము అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి విషయం చెప్పుకుంటాం కూడా ఎంతో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ సంకల్పం కలగడం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ భగవద్ అనుగ్రహం వలన నారాయణమూర్తి, వేదవ్యాసుల వారు, శుక మహర్షి, నారద మహర్షి వీళ్ళందరి అనుగ్రహంతో కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుహృదే దుఃఖుదే చేవ చత్వార సమభాగిన అని. ఏ మంచి పని చేసినా, ఏ చెడు పని చేసినా కానీ నలుగురికి దాని భాగం వస్తుంది. ఉదాహరణకు ఒక పాము వచ్చింది, నేను మాత్రం చంపను, కట్టె మాత్రం ఇస్తామన్నా అనుకోండి. నేను అప్పుడు చంపను, కట్టె మాత్రం ఇస్తాను అంటే కట్టె ఇచ్చినామని కూడా పాపం, కట్టె ఇవ్వమన్నాను కూడా పాపం. అదే ఇక్కడ విషయం వచ్చినట్టయితే
భాగవతం అనేటువంటి చాలామందికి ఈ ఆలోచన రాదు. ఎందుకంటే ఏంది చదివితే ఏం వస్తుంది అనేటువంటి మోదు. ఎందుకంటే అర్థం కాకుండా అలానే ఉంటుంది కదా, ఏదైనా అర్థం కాకుంటే దాని విషయం మనకు ప్రసక్తి రాదు. అయితే శ్రీమద్ భాగవతం అనేటువంటిది జన్మాంతరంలో పుణ్యం వల్ల సంచరిస్తుంది కాబట్టి ఈ కర్తాకారిత చేవ ఈ భాగవతం చేయాలి, చేసేవారికి అలానే ఇది చేయమని చెప్పిన వారికి వచ్చిన విన్ని ఆనందించిన వాళ్ళందరికీ కూడా ఈ 4 భాగాలుగా మనం పుణ్యఫలం అనేది వస్తుంది. ఎందుకంటే కర్త చేసేవారు, కారిత చేయించేవారు, చేయమని చెప్పిన వాళ్ళు బెదగష్ట అనుమోదక వీళ్ళందరికీ కూడా చక్కగా ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మళ్ళా ఫలితమే కోరడం అనేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనయమనుష్యానం కారణం బంధమోక్షయోగో, మనస్సే మన కారణం. మనం సంకల్పం చేస్తామా, నీళ్ళు విడిచామా అని ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఈ చింతనే ఆధ్యాత్మిక చింతన, ఇదే భక్తి. మరి భక్తి వచ్చిన తర్వాతకు మోక్షం అనేటువంటి దాసి అయిందట. ఈయన చెప్తాను, మోక్షం అందరూ ఏం కోరుకుంటారు? మోక్షం కావాలని కోరుకుంటారు ఎవరికైనా కానీ. ఏదైనా ధర్మార్థ మోక్షంలో మోక్షం కావాలి. కానీ ఎప్పుడు కోరుకోవాలి మోక్షం అంటే? నీకు భక్తి కావాలా, ముక్తి కావాలన్న పరిస్థితి వస్తే చెప్తా దీంట్లో. భక్తికి ముక్తి అనేటువంటిది దాస్యం చేస్తుందట, అంటే పరిమళలాగా పనిచేస్తుందట మోక్షం అనేటువంటిది. అంటే భక్తి గొప్ప కదా, ముక్తి గొప్పదా? ఇక్కడ అంటే భక్తి కోరుకోవాలి ఎప్పుడైనా. ఆ భక్తి కోరుకుంటే మోక్షం కూడా పక్కకు వెళ్ళిపోతుంది, ముక్తి కూడా పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కానీ భక్తి అనేటువంటిది ముఖ్యం. కనుక ఈ కలియుగంలో హరిచింతనము, భక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇటువంటి కార్యక్రమము ఒక్క సప్తాహం కాదు, 7 సప్తాహాలుగా మనస్సంకల్పం చేసినటువంటి మల్లేశం గారికి, వారికి సత్సలహాలు, ధర్మం అన్ని రకాలుగా సలహాలు ఇస్తున్నటువంటి బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి గారికి, అలానే మాకు అవకాశం కల్పించారు కాబట్టి మీ ఇద్దరికి, అలానే ఇక్కడ సహకరించినటువంటి ఈ అర్చకులు, సిబ్బంది అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఉత్తరోత్తర భక్తి అభివృద్ధి కావాలి. వారి వారు చేసే కార్యక్రమాల్లో ధర్మం ఉండాలి, ధర్మం ద్వారా ఆ సంపత్తు అనేది కలగాలి. ఆ సంపత్తు అనేటువంటిది ధర్మకార్యాలు వినియోగిస్తూ ఉండాలి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా